ఈ చెరువు 100 ఎకరాల చెరువు ఇది. ఈ చెరువు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు పూర్వం. అయితే ఇప్పుడు ఇల్లులన్నీ వచ్చి వ్యవసాయ భూములన్నీ ఇల్లు కట్టిస్తారు చాలా మట్టుకి. ఇంకా 30% 40% ఉంది, కానీ మిగతా అయిపోయింది. అంటే మొన్న దేవదత్ గారు అని చెప్పి పరిచయం చేశారు విజయ్. అతను మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, మన రాష్ట్రం కాదు, కేరళలో అక్కడ త్రివేంద్రం దగ్గర ఉంటారు వీళ్ళు. అక్కడ 58 అడుగుల విగ్రహాన్ని కట్టారు అతనే. ఆ వయసులో, చిన్న వయసులో, ఇప్పటికీ చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, స్మాల్ ఏజ్. అయితే ఆ వయసులో కట్టారు. విచిత్రం ఏంటంటే అన్ని దేశాల నుంచి వచ్చి ఆ విగ్రహం చూస్తారు ఇప్పుడు అక్కడ. ఆ విషయం మాకు విజయ్ తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తే చాలా ఆశ్చర్యపోయారు. విజయ్ కూడా చిన్నప్పటి నుంచి నాకంటే పెద్ద అందరూ దేవుని మొక్కెత్తాను నేను. ఏ గుడికి వెళ్తే ఆ గుడికి మొక్కుతాం. ఆడికి ఎందుకు చిన్నప్పటి నుంచి చూస్తాను, శివుడి మీద ఎక్కువగా మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి కూడా మా అబ్బాయి. అది అలా పెరిగింది. ఆడికి పెరిగిన తర్వాత శివుడి విగ్రహం పెట్టాలని ఆలోచన భగవంతుడు ఇచ్చేటప్పుడు తెలియదు. ఒకసారి నాకు చెప్పారు, మంచి శిల్పుని దొరికితే సార్ దొరికారు మాకు. నాకు పోయి సంకల్పం ఉంది కాబట్టి ఓకే అన్నాను నేను. ఈ విగ్రహం నర్సీపట్నంలో 108 అడుగులు విగ్రహం వస్తామా, చెరువు మధ్యలో వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జి కూడా వేస్తున్నాం. విగ్రహంతో మరి నీటిలో నడిచేయలేం కదా, బ్రిడ్జి కూడా వేస్తున్నాం. బ్రహ్మాండంగా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఆఖరి కోరిక. నాకు ఏ కోరికలు లేవు. ఈ విగ్రహం పూర్తి చేసి మీకు అప్పగించి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. అది నా కోరిక. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఖర్చు అయినా విగ్రహం కట్టి తీరాలని చెప్పి నేను మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకుంటాను. అంటే అది కట్టాలంటే నా ఒక్కరి వాళ్ళు కాదు, మీ అందరు కూడా. మిమ్మల్ని ఏమి అడగను నేను, ఈ తాలూకు ఆశీర్వాదం ఇవ్వండి చాలు అంతే. విగ్రహం పూర్తవు మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. నేను చెప్తాను ఈవేళ నాకున్న అనుభవంతో. మన పక్కనే లంబసింగ్ ఉంది, అందరికీ తెలుసు లంబసింగ్. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది టూరిస్టులు వస్తున్నారు అక్కడికి. 3 నెలలు, శీతాకాలంలో 3 నెలల్లో. ఈ సంవత్సరం అయితే 70,000 మంది 80,000 మంది కుటుంబంతో వచ్చారు. నేను ఈవేళ మాటిస్తాను, ఈ విగ్రహం కానీ సార్ పూర్తి చేస్తే ఆ 70,000 మంది కూడా లంబసింగి వచ్చిన వాళ్ళందరూ కూడా నర్సీపట్నం వచ్చి విగ్రహం దగ్గర వస్తారు. నర్సీపట్నం రోజుకి 1,00,000 మంది, 3 నెలలు లక్షలాది మంది టూరిస్టులు వస్తే విగ్రహం చూడడానికి. నర్సీపట్నంలో ఎంత బిజినెస్ పెరుగుతుంది. హోటల్స్ వస్తాయి, బట్టల షాపులు వస్తాయి, బిజినెస్ వస్తాయి, ఎంతమందికి ఉపాధి జరుగుతుంది. అంటే ఒక పుణ్యక్షేత్రంతో పాటు టూరిజం డెవలప్ అవుతుంది, ఎంతో మందికి ఉపాధి జరుగుతున్న ఉద్దేశంతో దీన్ని నేను సంకల్పంగా తీసుకున్నాను. నాకు ఏ కోరికలు లేవు. దేవుడి దేవల్ల 42 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నాం, చేసాం, సేవ చేసాం. ఇంకా నాకు ఆఖరి కోరిక, ఒక కోరిక ఉంది, అది కూడా పూర్తి చేయాలని చెప్పి దాన్ని మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. దీనికి ఎంత అవుతుందో ఇప్పుడు నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. ఇదే అన్నాడు, నాన్న చేద్దామంటే ఎంత అవుతుందని కూడా అడగలేదు. ఒకటే చెప్పాను, నువ్వు అనుకుంటున్నావు భక్తుడివి, శివుడు భక్తుడివి, నాకు కూడా ఇష్టం. అంటే డబ్బు గురించి చూడకు, అవసరం మా ఆవిడ పొలం ఉంది అమ్మేద్దాం. ఏం పద్మ ఓకే అమ్మేద్దాం, పర్లేదు, గురువు మాత్రం విగ్రహం మాత్రం అవ్వాలని చెప్పి అనుకున్నాం. చేస్తామమ్మా, మీ అందరూ సహకారం ఇవ్వండి. ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒకటే కోరుకున్నానండి, నాకు మీరు ఏ సహకారం చేయొద్దు, కానీ నా సంకల్పం మాత్రం పాడు చేయొద్దు. రాజకీయాలు చేయకండి, రాజకీయాలు చెయ్యొద్దు. దేవుడు విగ్రహం చేస్తే సహకారం అందించాలి, చెయ్యి కలపండి, లేకపోతే నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు. లాస్ట్ టైం అలాగే నూకాలమ్మ గుడి 10 సంవత్సరాల క్రితం కట్టవలసిన గుడి ఇవాళ కట్టాను నేను, రాజకీయాల్లో పడిపోయి. దీనికి అలా జరగకూడదు. ఈ అందరూ సహకారం ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, రాజకీయంగా ఇబ్బందులు పెట్టవద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ. మరి పెద్దలందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు, ఇంజనీర్లు అంతా వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటూ, త్వరలోనే నా సంకల్పం అయితే భగవంతుడి దయ వల్ల, ఈశ్వరుడి దయ వల్ల వాతావరణం అన్ని అనుకూలిస్తే 1 సంవత్సరం లోపునే దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే భూమి పూజ చేస్తున్నాం. రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తాం. విగ్రహం లైఫ్ 100 ఏళ్ళు ఉంటుంది. ఆ 100 ఏళ్ళు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తుంది. చరిత్రలో మిగిలిపోయేది అయ్యన్న పాత్రుడు గారి పేరు.
ఈ రోజు ఆ పార్వతీ పరమేశ్వరులు అయ్యన్న పాత్రి గారికి ఆశీర్వాదం కల్పించారని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను దేవదత్ గారిని ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ హౌ I called you, sir, and immediately you responded. You came here. We had darshanam in Baligattam temple. Soon after that, you have come here at this spot, and you decided that we will go with Parvati Parameshwara. And today it is happening. So within short time it happened only because of the blessings of Lord Shiva and Goddess Parvati. Adi nenu I'll just explaining them, sir. ఆ రోజు నేను తీసుకొచ్చి దేవదత్ గారిని అక్కడ బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లాను. ఆ రోజు మొదటిసారి ఈ కాన్స్టిట్యున్సీకి రావడం, నేను దేవుడు అనుగ్రహం ఎలా ఉంటుందని నేను చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ లో కూడా ఏం లేదు, ఏం కట్టాలో శివుడి విగ్రహం కడదామండి అన్నాను. ఆయనది ఒక విగ్రహం కట్టారు త్రివేంద్రం దగ్గర అజ్మల్ అనే ఒక ప్రాంతంలోని 58 అడుగుల శివ స్టాచ్యూ కట్టారు. ఆ స్టాచ్యూకి ఈ రోజు 45,000 అంటే 45,000 మంది వస్తారంట రోజుకి వారానికి కూడా కాదు 45,000 మంది వస్తారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. మొన్న నన్ను తీసుకెళ్లారు, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సముద్రం, అది చూసి నేను మైమర్చిపోయాను. నేను ఒకటే అన్నాను, ఇంత చిన్న వయసులో మీరు ఇది కట్టగలిగారంటే మీ చేతుల్లో దేవుడు అనుగ్రహం ఉంటేనే అది కట్టగలరు, అది లేకపోతే అవదు. ఆ విగ్రహం కట్టినప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళు అండి. 23 ఏళ్ళప్పుడు 58 అడుగులు శివ విగ్రహాన్ని కట్టి దేశంలోనే అత్యంత ఉన్నత స్థాయిలోని అజ్మల్ ప్లేస్ ని నించోబెట్టిన వ్యక్తి దేవదత్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వ్యక్తిని నేను అనుకున్నాను, నేను వెళ్ళి మాట్లాడితే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు. నా ఫ్రెండ్ అవినాష్ చుక్కపల్లి అని చెప్పి హైదరాబాద్ లో ఉన్నారు. తను అన్నారు ఏమని, ఈషా విగ్రహం లాంటిది మీరు కడతానంటున్నారు, కానీ మనకి యూనిక్ గా కట్టిన ఒక వ్యక్తి ఉన్నారు కేరళలో, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తే నేను వెంటనే దేవదత్ గారి దగ్గరికి వెళ్తే దేవదత్ గారు వెంటనే ఇక్కడికి వచ్చారు. విత్ ఇన్ డేస్ లో వచ్చారు. వచ్చేసి ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్ళాను. ఆలయానికి తీసుకెళ్తే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మనకు ఆ పవర్, మనం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాం. కానీ ఆయన చూసిన వెంటనే అన్నారు, ఇది ఎంత పురాతనమైన లింగం ఉందండి, ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు ఆయన. నాకే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే కేరళలో ఎన్నో టెంపుల్స్ చూశారు ఆయన, కానీ అది చూసి ఆ స్తంభాన్ని ముట్టుకొని అన్నారు ఇది చోళ రాజులు కట్టిన స్తంభం అన్నారు. నాకు ఆ రోజు, ఎందుకంటే అంత మంచి గుడి, అంత మంది ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందని అనిపించింది. వెంటనే ఆయన అక్కడి నుంచి ఇలా వచ్చిన వెంటనే మన చెరువుని చూసి అన్నారు, వెనకాల కొండలు కనబడుతున్నాయి, నీరు కనబడుతుంది, గాలి కనబడుతుంది, అలాగే మనకి భూమి కనబడుతుంది, మళ్ళీ అగ్ని ఇక్కడ పుట్టాలి, అందుకని ఇది సృష్టి క్షేత్రం అవ్వాలని చెప్పి ఈ రోజు ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకొని పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఇక్కడ ఉండాలి, అది 108 అడుగుల పైన ఉండాలి. ఈ నర్సీపట్నం నియోజకవర్గమే కాదు, ఈ నర్సీపట్నం ప్రాంతం సృష్టి క్షేత్రం కింద ఈ దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ల కోసం, రాజకీయాల కోసం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు దేశంలోనే నర్సీపట్నంలో పుట్టినందుకు, నర్సీపట్నంలో పెరిగినందుకు, నర్సీపట్నంలోని పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనకి దేశ వ్యాప్తంగా కూడా నర్సీపట్నం వైపు చూసే విధంగా, నర్సీపట్నాన్ని కలుపుకునే విధంగా ఆ శివుడు పార్వతి పేరు చెప్తే నర్సీపట్నం అనేది గుర్తొచ్చే విధంగా మళ్ళీ ఇనాగ్రేషన్ కార్యక్రమంలోని మనందరం కూడా మాట్లాడుకుందాం. ఆ రోజు చూసినప్పుడు మన కళ్ళు సరిపోవు, ఆ విధంగా కట్టే వ్యక్తి దేవదత్ గారు. కాబట్టి మనందరం కూడా పూజలు చేసి, మనందరం కూడా సంకల్పం తీసుకొని, ఇది మన ప్రాంతం, మన చెరువు, ఇది కైలాసంలా కనబడుతుంది నాకని చెప్పి ఆయన నోట్లోని చెప్పారంటే ఎంత పవిత్రమైన భూమిలో మనం అందరం పుట్టామనేది మనం ఎంతో సంతోషపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.